హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు కేవీ కృష్ణయ్య అందజేసిన అంశం వృద్ధాప్యంపై గెలుపు సాధ్యమవుతున్నది అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. వృద్ధాప్యంపై గెలుపు సాధ్యమవుతున్నది. ఇక వినండి. వృద్ధాప్యాన్ని సవాలు చేస్తున్న శాస్త్రం, వృద్ధాప్యాన్ని అర్థం చేసుకునే దిశగా సైన్స్ మరో ముందడుగు. ది ఆర్టికల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ విత్ రెఫరెన్స్ టు పీర్ reviewed scientific literature including publications in Cell, Nature and the New England Journal of Medicine, together with reports and guidance issued by the World Health Organization and the United States Food and Drug Administration. ఇక విషయానికి వస్తే, మనిషి చరిత్రను పరిశీలిస్తే ప్రతి యుగానికి ఒక గొప్ప అన్వేషణ కనిపిస్తుంది. ఒకప్పుడు అగ్నిని అదుపులోకి తెచ్చుకోవటం నాగరికతకు నాంది పలికింది. తరువాత వ్యవసాయం, చక్రం, ముద్రణ, విద్యుత్తు, యాంటీబయాటిక్స్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు ఇటువంటి ఆవిష్కరణలు మానవ సమాజాన్ని కొత్త దిశలో నడిపించాయి. అయితే వీటన్నింటికంటే పురాతనమైన ఒక ప్రశ్న మాత్రం వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును వెంటాడుతూనే ఉంది. వృద్ధాప్యాన్ని జయించగలమా అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం పురాణాల నుంచి ఆధునిక జీవశాస్త్రం వరకు కొనసాగింది. భారతీయ సంప్రదాయంలో సముద్ర మథనంలో లభించిన అమృతం, గ్రీకు పురాణాల్లో యాంబ్రోసియా, చైనా చక్రవర్తుల అమరత్వ ఔషధాల అన్వేషణ, మధ్యయుగ యూరప్లో ఫౌంటైన్ ఆఫ్ యూత్, ఈ కథలు ఇవన్నీ ఒకే మానవ కోరికకు ప్రతీకలు. ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా, శక్తివంతంగా, యవ్వనంతో జీవించాలనే ఆకాంక్ష ప్రతి నాగరికతలో కనిపిస్తుంది. 20వ శతాబ్దం చివరి వరకు శాస్త్రవేత్తల అభిప్రాయం స్పష్టంగా ఉండేది. వృద్ధాప్యం ప్రకృతి ధర్మం, దాన్ని ఆపడం అసాధ్యం. చికిత్స చేయగలిగేది వృద్ధాప్యం వల్ల వచ్చే వ్యాధులను మాత్రమే, వృద్ధాప్యాన్ని కాదు. కానీ గత 2 దశాబ్దాల్లో జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, స్టెమ్ సెల్ పరిశోధనలు, జీన్ థెరపీ, ఎపిజెనెటిక్స్, ఆ రంగాల్లో జరిగిన విప్లవాత్మక పురోగతి ఈ భావనను సవాలు చేయటం ప్రారంభించింది. నేడు ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలు ఒక కొత్త ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాయి. వృద్ధాప్యం అనేది కేవలం కాలగమనమా, లేక జీవకణాల్లో క్రమంగా పేరుకుపోయే మార్పుల సమాహారమా? రెండోది నిజమైతే ఆ మార్పులను సరిచేయటం ద్వారా కణాల పనితీరును కొంతవరకు పునరుద్ధరించగలమా? ఈ ప్రశ్నల చుట్టూనే ఆధునిక లాంజివిటీ సైన్స్ రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం వైద్యశాస్త్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ లైఫ్ బయోసైన్సెస్ అభివృద్ధి చేసిన ER100 అనే పరిశోధనాత్మక జీన్ థెరపీని మొదటిసారిగా మానవ రోగిపై ప్రయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది వృద్ధాప్యానికి మందు కనుగొన్నారనే అర్థం కాదు, అలాగే అమరత్వం సాధించామనే ప్రకటన కూడా కాదు. అయినప్పటికీ వృద్ధాప్యానికి సంబంధించిన జీవకణ మార్పులను లక్ష్యంగా చేసుకొని
రూపొందించిన చికిత్స మానవ క్లినికల్ ట్రయల్ దశకు చేరుకోవటం ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. అయితే ఈ వార్తతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనేక అతిశయోక్తులు కూడా వ్యాపించాయి. మనిషి మళ్ళీ 25 ఏళ్ల వాడవుతాడు, మరణానికి ముగింపు, శాశ్వత యవ్వనం అనేటువంటి శీర్షికలు శాస్త్రీయ వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. వాస్తవానికి ER-100 ప్రస్తుతం ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్లో ఉంది. ఈ దశలో ప్రధానంగా పరిశీలించేది చికిత్స భద్రత, సేఫ్టీ, సరైన మోతాదు, డోస్, ప్రారంభ జీవశాస్త్రీయ ప్రభావం, ప్రిలిమినరీ బయలాజికల్ ఎఫెక్ట్. చికిత్స నిజంగా పనిచేస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఫేజ్ 2, ఫేజ్ 3 అధ్యయనాలు, దీర్ఘకాల అనుసరణ, స్వతంత్ర పరిశోధనల ధృవీకరణ అవసరం. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యాన్ని వెనక్కి తిప్పటం, ఏజ్ రివర్స్ అనే పదం శాస్త్రీయంగా వ్యక్తి వయస్సును తగ్గించడం అనే అర్థంలో ఉపయోగించడం లేదు. పరిశోధకులు ఉద్దేశిస్తున్నది కణాల జీవ వయస్సు, అంటే బయోలాజికల్ ఏజ్, దానిలో ఏర్పడే కొన్ని మార్పులను పునరుద్ధరించే ప్రయత్నం. అంటే 70 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాల వాడిగా మారడం అనే భావన కాదు. వయస్సుతో బలహీనపడిన కొన్ని కణాలు తిరిగి మరింత ఆరోగ్యకరంగా పనిచేయగలవా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఇక్కడే జీవశాస్త్రంలో మరో కీలకమైన భావన ప్రవేశిస్తుంది. క్రానలాజికల్ ఏజ్ మరియు బయోలాజికల్ ఏజ్, వాటి మధ్య వ్యత్యాసం. మనం సాధారణంగా పుట్టిన తేదీ నుంచి గడచిన సంవత్సరాలను వయస్సుగా భావిస్తాం. కానీ ప్రతి వ్యక్తి జీవకణాలు ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురికావు. ఒకే వయసు ఉన్న ఇద్దరిలో ఒకరు ఆరోగ్యంగా ఉండగా మరొకరు గుండె జబ్బులు, మధుమేహం, జ్ఞాపక శక్తి సమస్యలు, కండరాల బలహీనతతో బాధపడవచ్చు. ఈ తేడాకు కారణం జీవకణాల స్థాయిలో జరిగే సంక్లిష్ట మార్పులు. అందుకే నేడు శాస్త్రవేత్తలు అడుగుతున్న ప్రశ్న, కాలాన్ని మార్చలేమేమో కానీ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటం ఒక రోజులో ప్రారంభమైన ప్రయాణం కాదు. దానికి పునాది దాదాపు 20 సంవత్సరాల క్రితమే పడింది. 2006లో జపాన్కు చెందిన శాస్త్రవేత్త షిన్యా యామనాకా ఆయన చేసిన ఒక ఆవిష్కరణ ఆధునిక జీవశాస్త్ర దిశనే మార్చేసింది. ఒక సాధారణ చర్మకణాన్ని తిరిగి మూలకణం, అదే స్టెమ్ సెల్ లక్షణాలు కలిగిన స్థితికి తీసుకురావచ్చని ఆయన నిరూపించారు. ఆ క్షణం నుంచి ప్రపంచం వృద్ధాప్యాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. కణం తన గుర్తింపును మార్చుకోగలిగితే వయస్సుతో కోల్పోయిన జీవ సమాచారాన్ని కూడా కొంతవరకు తిరిగి పొందగలదా అనే ప్రశ్న ఆధునిక ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ పరిశోధనలకు పునాది అయింది. ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ అనే పరిశోధనలకు పునాది అయిందన్నమాట. వృద్ధాప్యంపై ఆధునిక పరిశోధనను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక మౌలిక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అసలు మనిషి ఎందుకు వృద్ధాప్యానికి లోనవుతాడు? ఈ ప్రశ్నకు శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు అనేక సమాధానాలు ప్రతిపాదించారు. ఒకప్పుడు శరీరం ఒక యంత్రం లాంటిదని, కాలక్రమేణా దాని భాగాలు అరిగిపోతాయని భావించేవారు. ఈ సిద్ధాంతాన్ని వేర్ అండ్ టేర్ థియరీ అని పిలిచేవారు. తరువాత స్వేచ్ఛా రాడికల్స్, ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, DNA నష్టం, టెలోమీర్ల క్షీణత, ఇటువంటి అనేక కారణాలు గుర్తించబడ్డాయి. అయితే గత 15 ఏళ్లలో జీవశాస్త్రం ఈ అంశాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. 2013లో ప్రపంచ ప్రఖ్యాత సెల్ జర్నల్ దానిలో ప్రచురితమైన
ది హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ అనే పరిశోధనా వ్యాసం వృద్ధాప్య జీవశాస్త్రంలో ఒక మైలురాయిలుగా నిలిచింది. స్పెయిన్కి చెందిన శాస్త్రవేత్త కార్లోస్ లోపెజ్ ఓటిన్ మరియు ఆయన సహచరులు వృద్ధాప్యం అనేది ఒక కారణం వల్ల సంభవించదని, అనేక జీవ ప్రక్రియల సమిష్టి ఫలితం అని వివరించారు. వారు తొలుత 9 ప్రధాన లక్షణాలను హాల్ మార్క్స్గా గుర్తించగా 2023లో అదే బృందం తాజా పరిశోధనల ఆధారంగా వాటిని విస్తరించి 12 లక్షణాలుగా వివరించింది. ఈ భావన నేడు ప్రపంచవ్యాప్తంగా ఏజింగ్ బయాలజీ అనే పరిశోధనకు ఒక ప్రామాణిక చట్రంగా ఉపయోగించబడుతుంది. ఈ లక్షణాలలో మొదటిది జెనోమిక్ ఇన్స్టెబిలిటీ. మన కణాల్లోని డిఎన్ఏ ప్రతిరోజు వేలాది చిన్న చిన్న నష్టాలను ఎదుర్కొంటుంది. సూర్యరశ్మిలోని అతి నీల లోహిత కిరణాలు, కాలుష్యం, పొగ తాగటం, రసాయనాలు, జీవక్రియల వల్ల ఏర్పడే ఆక్సిడేటివ్ ఒత్తిడి ఇవన్నీ డిఎన్ఏపై ప్రభావం చూపుతాయి. అదృష్టవశాత్తు మన శరీరంలో అత్యంత సమర్థవంతమైన డిఎన్ఏ మరమ్మత్తు వ్యవస్థలు ఉన్నాయి. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఈ మరమ్మత్తు వ్యవస్థల సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో కొన్ని జన్యు మార్పులు పేరుకుపోతాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులకు మాత్రమే కాకుండా కణాల సాధారణ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. రెండవ ముఖ్య లక్షణం టెలోమీర్ ఎట్రిషన్. ప్రతి క్రోమోజోమ్ చివరిలో టెలోమీర్ అనే రక్షణ కవచం ఉంటుంది. దీనిని చెప్పుల లేసుల చివర ఉండే ప్లాస్టిక్ కవర్తో పోల్చవచ్చు. ఆ ప్లాస్టిక్ లేకపోతే లేసు విడిపోవటం ప్రారంభమైనట్లే టెలోమీర్లు చాలా చిన్నవైతే క్రోమోజోములు అస్థిరంగా మారతాయి. ప్రతి కణ విభజనతో టెలోమీర్లు కొద్దిగా చిన్నవవుతాయి. ఒక దశలో అవి చాలా తగ్గిపోతే కణం ఇక విభజించకుండా వృద్ధాప్య స్థితిలోకి సెల్యులర్ సెన్సిసెన్స్ ప్రవేశిస్తుంది. ఈ ఆవిష్కరణలకు గాను 2009లో ఎలిజబెత్ బ్లాక్బోన్, క్యారోల్ గ్రైడర్, జాక్ షోస్టాక్లకు నోబెల్ బహుమతి లభించింది. ఇక మూడవ లక్షణం ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్. ఇదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన రంగం. మన శరీరంలోని ప్రతి కణంలో దాదాపు ఒకే డిఎన్ఏ ఉన్నప్పటికీ అన్ని కణాలు ఒకే విధంగా ఎందుకు పనిచేయవు? కంటి కణం చూపును కల్పిస్తే గుండె కణం రక్తాన్ని పంపుతుంది. కాలేయ కణం విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. మెదడు కణం సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. దీనికి కారణం డిఎన్ఏలోని జీన్లు ఎప్పుడు పనిచేయాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని నియంత్రించే వ్యవస్థ. ఈ నియంత్రణ వ్యవస్థనే ఎపిజెనెటిక్స్ అంటారు. ఎపిజెనెటిక్స్ను అర్థం చేసుకోవడానికి ఒక సరళమైన సాధారణ ఉదాహరణ తీసుకుందాం. ఒక గ్రంథాలయంలో వేలాది పుస్తకాలు ఉన్నాయని ఊహించండి. ఆ పుస్తకాలు అన్నీ డిఎన్ఏ అయితే ఏ పుస్తకాన్ని ఎప్పుడు తెరవాలి, ఏ పేజీ చదవాలి, ఏది మూసి ఉంచాలి అనే సూచనలే ఎపిజెనెటిక్స్. పుస్తకాల అక్షరాలు మారవు, కానీ వాటిని ఉపయోగించే విధానం మారుతుంది. వృద్ధాప్యం పెరిగే కొద్దీ ఈ సూచనల్లో క్రమంగా గందరగోళం ఏర్పడుతుందని నేడు అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ఆలోచనే డేవిడ్ సింక్లైర్ ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ ఏజింగ్ దానికి పునాది. ఆయన అభిప్రాయం ప్రకారం డిఎన్ఏ అనేది ఒక హార్డ్వేర్ అయితే ఎపిజెనోమ్ దాన్ని నిర్వహించే సాఫ్ట్వేర్ వంటిది. హార్డ్వేర్ చాలా వరకు సురక్షితంగానే ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్లో లోపాలు ఏర్పడితే కంప్యూటర్ సరిగా పనిచేయదు. అదేవిధంగా వృద్ధాప్యంలో డిఎన్ఏ మొత్తం నశించిపోవటం వల్ల కాకుండా
డిఎన్ఏని ఎలా ఉపయోగించాలో చెప్పే ఎపిజెనెటిక్ సమాచారంలో ఏర్పడే లోపాల వల్ల కూడా కణాలు తమ అసలు పనితీరును కోల్పోతాయని ఆయన వాదిస్తున్నారు. ఈ సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ శాస్త్రీయంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ ఏజింగ్ ప్రస్తుతం ప్రభావవంతమైన పరిశోధన నమూనా మాత్రమే. ఇది ఇంకా సర్వసమ్మతమైన అంతిమ సిద్ధాంతం కాదు. వృద్ధాప్యానికి ఎపిజెనెటిక్ మార్పులే ప్రధాన కారణమా, లేక అవి వృద్ధాప్యం వల్ల ఏర్పడే పరిణామాలా అనే ప్రశ్నపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. శాస్త్రంలో కొత్త సిద్ధాంతాలు, ప్రయోగాలు, పునరావృత ఫలితాలు స్వతంత్ర ధృవీకరణల ద్వారా మాత్రమే స్థిరపడతాయి. అందుకే ఈ రంగంలో ఆశతో పాటు శాస్త్రీయ వినయం కూడా అవసరం. అయితే డేవిడ్ సింక్లేర్ మరియు ఆయన సహచరులు చేసిన కొన్ని ప్రయోగాలు ఈ రంగంలో కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. 2023లో సెల్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనలో వారు ఇండ్యూసిబుల్ చేంజెస్ టు ది ఎపిజెనోమ్, ఐసిఈ అనే ఎలుకల నమూనాను అభివృద్ధి చేశారు. అందులో డిఎన్ఏని శాశ్వతంగా దెబ్బతీయకుండా డిఎన్ఏ మరమ్మత్తు ప్రక్రియలను పదే పదే ఉత్తేజితం చేశారు. దీని ఫలితంగా ఎపిజెనెటిక్ నమూనాలు మారిపోయి ఎలుకల్లో వృద్ధాప్య లక్షణాలు వేగంగా కనిపించాయి. అనంతరం పాక్షిక ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ చేసినప్పుడు కొన్ని జీవసూచికల్లో మెరుగుదల కనిపించినట్లు పరిశోధకులు నివేదించారు. ఈ ఫలితాలు ఆశాజనకమైనవే అయినప్పటికీ ఇవి ఇప్పటికీ జంతు నమూనాల్లో జరిగిన పరిశోధనలు మాత్రమే. మనుషుల్లో ఇదే ఫలితాలు వస్తాయని ఇప్పుడే నిర్ధారించలేము. డేవిడ్ సింక్లేర్ ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ ఏజింగ్ శాస్త్రీయ చర్చల్లో ప్రభావవంతమైన నమూనా అయినప్పటికీ అది ఇంకా సర్వసమ్మత సిద్ధాంతంగా స్థిరపడలేదు. వృద్ధాప్యానికి సంబంధించిన అనేక ప్రత్యామ్నాయ జీవశాస్త్రీయ నమూనాలు కూడా ప్రస్తుతం పరిశోధనలో ఉన్నాయి. ఈ పరిశోధనలన్నింటికీ నిజమైన పునాది మాత్రం 2006లో జరిగిన ఒక ఆవిష్కరణ. జపాన్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షిన్యా యామనాకా ఒక సాధారణ చర్మకణాన్ని తిరిగి మూలకణ లక్షణాలు కలిగిన స్థితికి తీసుకువెళ్ళగలిగారు. అప్పటి వరకు జీవశాస్త్రంలో ఒకసారి ప్రత్యేక కణంగా మారిన కణం తిరిగి వెనక్కి మారదని నమ్మకం. యామనాక ఆ నమ్మకాన్ని సవాల్ చేశారు. కేవలం 4 ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లు OCT4, SOX2, KLF4, C-MYC వాటి సహాయంతో చర్మకణాన్ని మళ్ళీ ఫ్లూరిపోటెంట్ స్థితికి తీసుకురావచ్చని ఆయన నిరూపించారు. ఈ ఆవిష్కరణకు ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ IPS సెల్స్ అని పేరు పెట్టారు. 2012లో దీనికి గాను యామనాకాకు నోబెల్ బహుమతి లభించింది. ఆ సమయంలో ఈ ఆవిష్కరణ లక్ష్యం వృద్ధాప్యాన్ని తగ్గించటం కాదు, స్టెమ్ సెల్ వైద్యశాస్త్రానికి కొత్త మార్గం చూపడమే. కానీ తరువాతి పరిశోధనల్లో ఒక కీలకమైన ఆలోచన పుట్టింది. కణాన్ని పూర్తిగా స్టెమ్ సెల్గా మార్చకుండా కేవలం కొంతవరకు మాత్రమే రీప్రోగ్రామ్ చేస్తే ఏమవుతుంది? కణం తన అసలు గుర్తింపును కోల్పోకుండా వయస్సుతో వచ్చిన కొన్ని జీవరసాయన మార్పులను వాటిని మాత్రమే తగ్గించగలమా అనే ఈ ప్రశ్న నుంచే పార్షియల్ ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ అనే భావన పుట్టింది. నేడు ER100 వంటి చికిత్సలు ఈ సిద్ధాంతంపైనే ఆధారపడి అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ పరిశోధనలన్నింటి సహజ పరిణామంగానే ER100 రూపుదిద్దుకుంది.
అయితే దీనిని అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ER100 అనేది మార్కెట్లో లభించే ఔషధం కాదు. ఇది ఇంకా పరిశోధన దశలో ఉన్న ఇన్వెస్టిగేషనల్ జెనీ థెరపీ చికిత్స. ప్రస్తుతం జరుగుతున్న ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్ ప్రధాన లక్ష్యం వృద్ధాప్యాన్ని నయం చేయటం కాదు, ఈ సాంకేతికత మానవుల్లో సురక్షితంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం నిర్ధారించడమే. ఇక శాస్త్రవేత్తలు దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా చూస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనిగా చూస్తున్నారు. ఒకవేళ ఈ దశ విజయవంతమైతే తరువాతి సంవత్సరాల్లో వివిధ వ్యాధులపై మరింత విస్తృత అధ్యయనాలకు ఇది మార్గం సుగమం చేయవచ్చు. జీన్ థెరపీ అనే పదం చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. మన జన్యువులను మార్చేస్తారా అనే సందేహం సహజంగా వస్తుంది. కానీ ఆధునిక జీన్ థెరపీలు చాలా నియంత్రిత పద్ధతిలో పనిచేస్తాయి. వీటి లక్ష్యం మన డిఎన్ఏని పూర్తిగా మార్చేయడం కాదు, అవసరమైన జన్యు సమాచారాన్ని తాత్కాలికంగా లేదా నియంత్రితంగా కణాలకు అందించడం. దీన్ని ఒక గ్రంథాలయానికి కొత్త పుస్తకాన్ని జోడించటం కంటే అక్కడి లైబ్రేరియన్కు కొత్త సూచనలు ఇవ్వడంలా భావించవచ్చు. అసలు గ్రంథాలయం అలాగే ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మార్గనిర్దేశం చేసే సమాచారం మాత్రమే మారుతుంది. ER100లో ఉపయోగిస్తున్న అత్యంత కీలక సాంకేతికత ఎడెనో అసోసియేటెడ్ వైరస్, అదే AAV వెక్టర్. వైరస్ అనే పదం విన్న వెంటనే వ్యాధి గుర్తుకు వస్తుంది, కానీ జీన్ థెరపీలో ఉపయోగించే AAVలను వ్యాధి కలిగించే వైరస్లుగా చూడకూడదు. ఇవి ప్రయోగశాలలో ప్రత్యేకంగా రూపొందించిన జీవవాహకాలు, బయోలాజికల్ డెలివరీ వెహికల్స్. సహజ వైరస్లో ఉన్న వ్యాధి కలిగించే జన్యు పదార్థాన్ని తొలగించి దాని స్థానంలో చికిత్సకు అవసరమైన జన్యు సూచనలను ఉంచుతారు. తరువాత ఆ వైరస్ కణంలోకి ప్రవేశించి తనతో తీసుకువచ్చిన సమాచారాన్ని అక్కడికి చేరవేస్తుంది. ఈ విధానం నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక జీన్ థెరపీ పరిశోధనల్లో ఉపయోగించబడుతోంది. వారసత్వ నేత్ర వ్యాధులకు ఉపయోగించే లక్స్టోర్నా, స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ చికిత్సకు ఉపయోగించే జోల్జెన్స్మా వంటి FDA ఆమోదిత చికిత్సలు కూడా ఇలాంటి సూత్రాలనే అనుసరిస్తాయి. ER100లో కణాలకు పంపించే ప్రధాన జీవ సూచనలు OCT4, SOX2, KLF4 అనే 3 ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లకు సంబంధించినవి. వీటిని కలిపి OSK ఫ్యాక్టర్స్ అంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. యామనాకా ఆవిష్కరణలో 4 ఫ్యాక్టర్లు ఉన్నాయి. OCT4, SOX2, KLF4, C-MYC అయితే ER100లో C-MYCను ఉద్దేశపూర్వకంగా తొలగించారు. కారణం C-MYC ఒక శక్తివంతమైన ఆంకోజెని. ఇది కణ విభజనను వేగవంతం చేస్తుంది. అదే సమయంలో నియంత్రణ కోల్పోతే కణితులు, అవే ట్యూమర్స్ ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల భద్రత దృష్ట్యా పరిశోధకులు OSKతో మాత్రమే పాక్షిక రీప్రోగ్రామింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే OSK ఫ్యాక్టర్లను కణంలోకి పంపడమే సరిపోదు. అవి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు.
ఒక కణాన్ని పూర్తిగా రీప్రోగ్రామ్ చేస్తే అది తన అసలు గుర్తింపును కోల్పోయే అవకాశం ఉంది. గుండె కణం గుండె కణంగానే ఉండాలి, కాలేయ కణం కాలేయ కణంగానే ఉండాలి. కణం తన అసలు పనిని మర్చిపోతే చికిత్స కంటే సమస్య ఎక్కువ కావచ్చు. అందుకే ER-100లో అత్యంత వినూత్నమైన అంశంగా టెట్ ఆన్ ఇండ్యూసిబుల్ జెనీ ఎక్స్ప్రెషన్ సిస్టమును ఉపయోగించారు. దీనినే సాధారణంగా మాలిక్యులర్ స్విచ్ అని పిలుస్తారు. ఈ వ్యవస్థను ఒక విద్యుత్ స్విచ్తో పోల్చవచ్చు. ఇంట్లో బల్బు అమర్చినంత మాత్రాన అది వెలగదు. స్విచ్ ఆన్ చేసినప్పుడే విద్యుత్ ప్రవహిస్తుంది. ER-100లో కూడా OSK జీన్లు కణంలోకి ప్రవేశించిన వెంటనే పనిచేయవు. రోగి డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్ను తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే టెట్ ఆన్ వ్యవస్థ సక్రియమై OSK ఫ్యాక్టర్లు పనిచేయటం ప్రారంభిస్తాయి. ఒకవేళ అనుకోని దుష్ప్రభావాలు కనిపిస్తే డాక్సీసైక్లైన్ ఇవ్వడం నిలిపివేయవచ్చు. అప్పుడు జీన్ల వ్యక్తీకరణ కూడా ఆగిపోతుంది. జీన్ థెరపీలో ఈ విధమైన నియంత్రిత వ్యవస్థను భద్రతపరంగా ఒక ముఖ్యమైన ముందడుగు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ER-100ను ప్రస్తుతం ఎందుకు కంటి వ్యాధులపైనే పరీక్షిస్తున్నారు అనే ప్రశ్న సహజంగా వస్తుంది. దీనికి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మొదటిది, కన్ను ఒక చిన్న పరిమిత అవయవం. ఇంజెక్షన్ ఇచ్చిన మందు మొత్తం శరీరంలో వ్యాపించే అవకాశం తక్కువ. రెండవది, కంటి లోపలి మార్పులను ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ OCT, విజువల్ ఫీల్డ్ ఎనాలసిస్, విజువల్ యాక్యూటీ ఇటువంటి ఆధునిక పద్ధతులతో అత్యంత ఖచ్చితంగా కొలవవచ్చు. మూడవది, ప్రస్తుతం ఎంపిక చేసిన వ్యాధి నాన్ ఆర్టరిటిక్ యాంటీరియర్ ఇష్కెమిక్ ఆప్టిక్ న్యూరోపతి NAION. దానికి సమర్థవంతమైన చికిత్స దాదాపు లేదు. ఈ వ్యాధిలో ఆప్టిక్ నర్వుకు రక్త సరఫరా అకస్మాత్తుగా తగ్గిపోవటంతో శాశ్వత చూపు నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త చికిత్సలను పరీక్షించడానికి వైద్యపరమైన అవసరం కూడా ఉంది. ఇక్కడ మరో అపోహను కూడా తొలగించాలి. కొందరు ఈ చికిత్స కంటి చూపు మాత్రమే తిరిగి తెస్తుంది అని భావిస్తుంటారు. మరికొందరు ఇది మొత్తం శరీరాన్ని యవ్వనంగా మార్చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు అభిప్రాయాలు అతిశయోక్తులే. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన కేవలం ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. దెబ్బతిన్న ఆప్టిక్ నర్వ్ కణాల్లో ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ ద్వారా పనితీరును కొంతవరకు పునరుద్ధరించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాతే ఇతర అవయవాలపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. ఇక ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ గురించి కూడా ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. సాధారణంగా కొత్త చికిత్స మానవులపై మొదటిసారిగా పరీక్షించినప్పుడు ప్రధానంగా 3 విషయాలను పరిశీలిస్తారు. మొదటిది భద్రత, అదే సేఫ్టీ. చికిత్స వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమైనా వస్తున్నాయా అనేది. రెండవది సరైన మోతాదు, డోస్ ఎస్కలేషన్. ఎంత మోతాదు వరకు సురక్షితంగా ఇవ్వవచ్చు. మూడవది ప్రారంభ జీవసూచికలు, బయలాజికల్ సిగ్నల్స్. కణాల్లో లేదా అవయవాల్లో ఆశించిన మార్పులు కనిపిస్తున్నాయా? ఈ దశలో చికిత్స ఖచ్చితంగా పనిచేస్తుందని నిరూపించాల్సిన అవసరం లేదు. అందుకే ఫేజ్ 1 విజయాన్ని వృద్ధాప్యానికి మందు కనుగొన్నారు అనే శీర్షికలతో ప్రచారం చేయటం శాస్త్రీయంగా సరైంది కాదు. అయితే ఈ చిన్న అడుగు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా
ఇంత సంచలనం సృష్టించింది. కారణం చికిత్స కంటే అది ప్రాతినిధ్యం వహిస్తున్న శాస్త్రీయ దిశ. గతంలో వైద్యశాస్త్రం ప్రధానంగా వ్యాధులను లక్ష్యంగా చేసుకుంది. గుండె జబ్బుకు గుండె మందు, మధుమేహానికి మధుమేహ మందు, క్యాన్సర్కు క్యాన్సర్ చికిత్స. కానీ ఇప్పుడు కొన్ని పరిశోధనా బృందాలు మరో కోణంలో ఆలోచిస్తున్నాయి. గుండె, మెదడు, కిడ్నీ, కాలేయం ఇటువంటి అనేక వ్యాధులకు మూలంలో ఒకే జీవ ప్రక్రియ వృద్ధాప్యం ఉంటే ఆ జీవ ప్రక్రియని లక్ష్యంగా చేసుకుంటే అనేక వ్యాధులపై ఒకేసారి ప్రభావం చూపగలమా? ఈ ఆలోచన దాని నుంచే జెరోసైన్స్ అనే కొత్త అంతర శాఖ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అది రూపుదిద్దుకుంది. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, బయోటెక్ కంపెనీలు, పెట్టుబడిదారులు వృద్ధాప్య జీవశాస్త్రంపై అపూర్వమైన ఆసక్తి చూపుతున్నాయి. ఇది కేవలం శాస్త్రీయ కుతూహలం కాదు, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం రాబోయే దశాబ్దాల్లో వృద్ధుల జనాభా వేగంగా పెరగనుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల భారం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఒకవేళ వృద్ధాప్య జీవశాస్త్రాన్ని కొంతవరకు నియంత్రించగలిగితే ఒక్కో వ్యాధిని విడివిడిగా చికిత్స చేయటం కంటే మరింత సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యూహం రూపొందే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆశ ఎంత ఉన్నా శాస్త్రీయ జాగ్రత్త అంతకంటే ఎక్కువ అవసరం. చరిత్రలో ప్రయోగశాలలో విజయవంతమైన అనేక చికిత్సలు మానవ క్లినికల్ ట్రయల్స్లో విఫలమయ్యాయి. జంతువుల్లో కనిపించిన ఫలితాలు మనుషుల్లో పునరావృతం కాకపోవటం జీవశాస్త్రంలో అసాధారణ విషయం కాదు. అందుకే ER100 కథను ఒక అద్భుతం కథగా కాకుండా ఒక దీర్ఘ శాస్త్రీయ ప్రయాణంలో తొలి అధ్యాయంగా చూడటం సముచితం. శాస్త్రం వేగంగా ముందుకు సాగుతుంది, కానీ అది ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తుంది. ER100 కూడా అలాంటి జాగ్రత్తగానే ప్రారంభమైన ప్రయాణం. డేవిడ్ సింక్లేర్ పరిశోధనలు, యామనాకా ఫ్యాక్టర్ల ఆధారంగా జరుగుతున్న ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు రావటంతో వృద్ధాప్య జీవశాస్త్రం ఒక్కసారిగా శాస్త్రీయ పరిశోధనల పరిమితిని దాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, బయోటెక్నాలజీ పరిశ్రమ, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు వృద్ధాప్య పరిశోధన అంటే కొద్దిమంది జీవశాస్త్రవేత్తలు మాత్రమే ఆసక్తి చూపే ప్రత్యేక రంగంగా భావించేవారు. కానీ నేడు అది కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధనలతో సమానంగా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్న, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ రంగాల్లో ఒకటిగా మారింది. ఈ మార్పుకు కారణం కేవలం మానవ జీవితాన్ని పొడిగించాలనే ఆశ కాదు, ప్రపంచ జనాభా నిర్మాణంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 సంవత్సరాలు దాటిన జనాభా దాదాపు రెట్టింపు కానున్నది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండగా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ పరిణామం ఆరోగ్య రంగం, పెన్షన్ వ్యవస్థ, సామాజిక భద్రత, ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి ఇటువంటి అనేక రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి జీవితకాలం పెరగటం కంటే అతను ఆరోగ్యంగా పనిచేయగలిగే కాలం పెరగటం ప్రభుత్వాలకి, సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మరింత విలువైనదిగా మారింది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ స్పాన్ దానికంటే హెల్త్ స్పాన్ అనే పదానికి
ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు బయోటెక్నాలజీ సంస్థలు పూర్తిగా కొత్త పరిశోధనా దిశలను అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువగా చర్చకు వస్తున్న సంస్థల్లో లైఫ్ బయోసైన్సెస్, ఆల్టోస్ ల్యాబ్స్, రెట్రో బయోసైన్సెస్, క్యాలికో లైఫ్ సైన్సెస్, న్యూ లిమిట్ ఇటువంటి సంస్థలు ప్రముఖంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఒకే కోవలో పెట్టడం సరైంది కాదు. ప్రతి సంస్థకు వృద్ధాప్యంపై ప్రత్యేక దృక్పథం, వేరువేరు పరిశోధనా లక్ష్యాలు, భిన్నమైన శాస్త్రీయ వ్యూహాలు ఉన్నాయి. లైఫ్ బయోసైన్సెస్ను ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంస్థ. దీనికి ప్రధాన కారణం ER100. ఈ సంస్థ వ్యూహం స్పష్టంగా ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్పై ఆధారపడింది. వృద్ధాప్యంతో దెబ్బతిన్న కణాల పనితీరును పాక్షికంగా పునరుద్ధరించగలమా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. ప్రస్తుతం మానవ క్లినికల్ ట్రయల్ దశకు చేరుకున్న సంస్థల్లో ఇది ముందంజలో ఉంది. అయితే ఈ ముందంజను విజయంగా పరిగణించటం ఇంకా తొందరపాటు అవుతుంది. ఫేజ్ 1 ట్రయల్ విజయవంతమైన దాని తరువాతి దశలు మరింత క్లిష్టమైనవే. మరోవైపు ఆల్టోస్ ల్యాబ్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది ఏ ఒక్క ఔషధంతో కాకుండా తన స్థాపనతోనే వార్తల్లో నిలిచింది. 2022లో ప్రారంభమైన ఈ సంస్థకు ప్రారంభ దశలోనే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు సమకూరాయి. ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్తో పాటు అనేక మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు దీనికి మద్దతు ఇచ్చారు. ఆల్టోస్ ల్యాబ్స్ ఇప్పటి వరకు ఏ క్లినికల్ ఉత్పత్తిని ప్రకటించకపోయినా ప్రపంచంలోని ప్రముఖ జీవశాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సెల్ రీజనరేషన్పై ప్రాథమిక పరిశోధనలను వేగవంతం చేస్తుంది. సిన్యా యామనాకా, జువాన్ కార్లోస్ ఇస్పిసువా, బెల్మొంటే, హాల్ బ్యారన్ ఇటువంటి ప్రముఖ శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. రెట్రో బయోసైన్సెస్ మరో ఆసక్తికరమైన ఉదాహరణ. ఈ సంస్థ బహిరంగంగా ప్రకటించిన లక్ష్యం ఎంతో స్పష్టంగా ఉంది. మానవ జీవితంలో కనీసం 10 ఆరోగ్యకరమైన సంవత్సరాలను జోడించడం. ఈ లక్ష్యం ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించింది. అయితే రెట్రో బయోసైన్సెస్ ఇప్పటి వరకు అమరత్వం గురించి ఎక్కడా మాట్లాడలేదు. వారి దృష్టి మొత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపైనే ఉంది. సెల్యులర్ రీప్రోగ్రామింగ్, ఆటోఫజీ, కణాల పునరుద్ధరణ ఇటువంటి 3 ప్రధాన రంగాల్లో పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు ప్రముఖ సాంకేతిక రంగ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ఆర్థిక మద్దతు కూడా లాంజివిటీ రంగంపై ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. క్యాలికో లైఫ్ సైన్సెస్ ఈ రంగంలో మరింత భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆల్ఫాబెట్, జియోగుల్ ఆ మద్దతుతో 2013లో ప్రారంభమైన ఈ సంస్థ నేరుగా వృద్ధాప్యాన్ని తగ్గించే చికిత్సల కంటే వృద్ధాప్య జీవశాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రాథమిక జీవశాస్త్ర పరిశోధనలు, ఔషధాల అభివృద్ధి, వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధుల జీవరసాయన ప్రక్రియల అధ్యయనం ఇటువంటి అంశాల్లో క్యాలికో పనిచేస్తుంది. ఈ సంస్థ తక్షణ ఫలితాల కంటే దీర్ఘకాలిక శాస్త్రీయ అవగాహనను లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఈ సంస్థల మధ్య పోటీని గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. అన్ని సంస్థలు ఒకే సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అవి అనుసరిస్తున్న శాస్త్రీయ మార్గాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ను ఆశ్రయిస్తుంటే మరికొందరు సెల్యులర్ మెటబాలిజం, మరికొందరు స్టెమ్ సెల్ బయాలజీ
ఇంకొందరు కృత్రిమ మేధస్సు ఆధారిత ఔషధాల అన్వేషణపై దృష్టి పెట్టారు. శాస్త్రంలో ఇది సహజమైన పరిణామం. ఒకే ప్రశ్నకు అనేక సమాధానాలను పరీక్షించడం ద్వారానే సరైన మార్గం వెలుగులోకి వస్తుంది. అయితే ఈ పోటీ వెనుక మరో ఆసక్తికరమైన పరిణామం కూడా ఉంది. ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థలు, కృత్రిమ మేధస్సు, వాటి రంగంలో పనిచేస్తున్న వ్యాపారవేత్తలు కూడా ఇప్పుడు లాంజివిటీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఆధునిక జీవశాస్త్రం మరియు కృత్రిమ మేధస్సు మధ్య ఏర్పడుతున్న బలమైన అనుబంధం. నేడు ఒకే కణంలో లక్షలాది జీవరసాయన మార్పులను విశ్లేషించడం, కోట్లాది జన్యు సమాచారాన్ని పోల్చడం, కొత్త ఔషధ అణువులను కంప్యూటర్ సహాయంతో రూపొందించటం, ఇటువంటి పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా దాదాపు అసాధ్యంగా మారాయి. అందువల్ల భవిష్యత్తులో లాంజివిటీ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకదానికొకటి విడదీయరాని రంగాలుగా మారే అవకాశం ఉంది అని అనేక నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా అవసరం. భారీ పెట్టుబడులు, ప్రముఖ సంస్థలు, అంతర్జాతీయ ప్రచారం ఇవేవి శాస్త్రీయ విజయానికి హామీ కావు. వైద్యశాస్త్ర చరిత్రలో అనేక ఆశాజనక సాంకేతికతలు చివరకు క్లినికల్ ట్రయల్స్లో విఫలమయ్యాయి. జంతువుల్లో విజయవంతమైన చికిత్సలు మానవుల్లో పనిచేయని సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువల్ల ER100, ఆల్టోస్ ల్యాబ్స్ లేదా ఇతర సంస్థలపై వచ్చే ప్రతి వార్తను శాస్త్రీయ ఆధారాలతోనే అంచనా వేయాలి. వార్తా శీర్షికలు, పెట్టుబడుల పరిమాణం లేదా ప్రముఖుల మద్దతు కంటే పేర్ రివ్యూడ్ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, స్వతంత్ర ధృవీకరణ మాత్రమే చివరికి నిర్ణయాత్మక ఆధారాలు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ఒకవేళ ఈ పరిశోధనలు విజయవంతమైతే ప్రపంచ వైద్యశాస్త్రం ఎలా మారుతుంది? వృద్ధాప్యాన్ని లక్ష్యంగా చేసుకునే చికిత్సలు కేవలం కంటి వ్యాధులకే పరిమితమవుతాయా? లేక అల్జీమర్సు, పార్కిన్సన్స్, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు, కాలేయ క్షీణత ఇటువంటి వయోభార సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయా? ఇదే ప్రశ్న ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది పరిశోధకులను ఆకర్షిస్తుంది. అయితే దీనికి సమాధానం ఇప్పటికీ భవిష్యత్ పరిశోధనల చేతుల్లోనే ఉంది. శాస్త్రం ఆశాజనక సంకేతాలను చూపిస్తుంది, కానీ తుది తీర్పు ఇంకా వెలువడలేదు. ఈ దశలో ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఒకవేళ ER100 వంటి పరిశోధనలు నిజంగా ఆశాజనక ఫలితాలను ఇస్తే మనం వృద్ధాప్యానికి మందు కనుగొన్నాం అని చెప్పవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వైద్య చరిత్ర చెబుతున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ప్రయోగశాలలో కనిపించిన ప్రతి విజయం చివరకు రోగుల వద్ద కూడా అదే విధంగా పునరావృతం అవుతుందని ఎప్పుడూ చెప్పలేము. అందుకే ఆధునిక వైద్యశాస్త్రంలో ప్రతి కొత్త చికిత్స కఠినమైన క్లినికల్ ట్రయల్స్, దీర్ఘకాల పరిశీలన, స్వతంత్ర ధృవీకరణ, నియంత్రణ సంస్థల సమగ్ర సమీక్ష వంటి అనేక దశలను దాటిన తర్వాత మాత్రమే సాధారణ వైద్య చర్యలో భాగమవుతుంది. ఇవండి ఇక మనం ఇంత శాస్త్రంలో అత్యంత విలువైన లక్షణం సందేహించే స్వభావం. ఒక పరిశోధనా బృందం ప్రకటించిన ఫలితాన్ని ప్రపంచం వెంటనే అంగీకరించదు. అదే ప్రయోగాన్ని ఇతర పరిశోధనా బృందాలు కూడా పునరావృతం చేసి అదే ఫలితాలు పొందినప్పుడు మాత్రమే అది బలమైన శాస్త్రీయ ఆధారంగా మారుతుంది. దీన్నే ఇండిపెండెంట్ రెప్లికేషన్ అంటారు. ఇక ఈ నేపథ్యమే మనం ఎంత దీని గురించి తెలుసుకున్నా కూడా వీటి మీద ఇంకా ప్రధాన రంగం వీటిని మనం పరిశోధించే క్రమంలోనే ఉన్నట్లుగా మనం భావిస్తూ ఇవన్నీ కూడా
ఈ పరిణామాల్లో కృత్రిమ మేధస్సు వాటి పాత్ర అత్యంత కీలకం. మానవ శరీరంలో ప్రతి క్షణం లక్షలాది జీవరసాయన మార్పులు, జన్యు వ్యక్తీకరణ నమూనాలు, ప్రోటీన్ పరస్పర చర్యలు, జీవక్రియ మార్గాలు ఇవన్నీ ఉంటాయి. ఈ మొత్తం చర్చలో ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ప్రస్తుతం భవిష్యత్ అవకాశాలు మాత్రమే. ఇవి ఇంకా సాధారణ వైద్య చర్యలు అందుబాటులో ఉన్న సాంకేతికతలు కావు. ఇదే కారణంగా ప్రపంచంలోని ప్రముఖ జీవశాస్త్రవేత్తలు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. వృద్ధాప్యాన్ని అర్థం చేసుకోవటం ఒక దీర్ఘ శాస్త్రీయ ప్రయాణం. దాన్ని ఒక ఔషధంతో జయించటం సాధ్యమయ్యే విషయం కాదు. జీవశాస్త్రం అత్యంత సంక్లిష్టమైంది. ఒక జీవ ప్రక్రియలో జోక్యం చేసుకున్నప్పుడు దానికి అనుబంధంగా ఉన్న అనేక వ్యవస్థలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రంగంలో ప్రతి అడుగు ఆశతో పాటు అప్రమత్తత, ఉత్సాహంతో పాటు శాస్త్రీయ వినయం కలిగి ఉండాలి. అదే ఆధునిక లాంజివిటీ సైన్స్ యొక్క నిజమైన స్వభావం. హైదరాబాదులోని సిసిఎంబి భారత లాంజివిటీ సైన్సెస్కు శాస్త్రీయ పునాది. భారతదేశంలో వృద్ధాప్య జీవశాస్త్రం, ఎపిజెనెటిక్స్, జన్యు నియంత్రణ, జీనోమిక్స్ రంగాల్లో అత్యంత ప్రాధాన్యమైన పరిశోధనా సంస్థల్లో సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి హైదరాబాద్ ఒకటి. 4 దశాబ్దాలకు పైగా ఈ సంస్థ జీవకణాల నిర్మాణం, జన్యు వ్యక్తీకరణ, క్రోమాటిన్ బయాలజీ, డిఎన్ఏ మరమ్మత్తు, వాటి వ్యవస్థలు, మైటోకాండ్రియల్ జీవశాస్త్రం, న్యూరోడీజనరేటివ్ వ్యాధులు, వృద్ధాప్యంతో సంబంధం ఉన్న జీవరసాయన మార్పులపై ప్రపంచ స్థాయి ప్రాథమిక పరిశోధనలు నిర్వహిస్తుంది. ఇలా మనం ఎన్ని తెలుసుకున్నా కూడా హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, నైపర్ హైదరాబాద్, బిఐఆర్ఏసి మద్దతుతో పనిచేస్తున్న బయోటిక్ స్టార్టప్లు కలిసి ఒక సమగ్ర లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ నిర్మించాయి. మరోవైపు ఎయిమ్స్ మంగళగిరి, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వంటి ఆంధ్రప్రదేశ్ సంస్థలు క్లినికల్ పరిశోధన, బయోమెడికల్ డేటా సైన్సు, ప్రజారోగ్య అధ్యయనాల ద్వారా ఈ శాస్త్రీయ పర్యావరణాన్ని మరింత బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. జీవశాస్త్రం, కృత్రిమ మేధస్సు, జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ, క్లినికల్ మెడిసిన్ ఈ రంగాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి లాంజివిటీ సైన్సు, ప్రిసిషన్ మెడిసిను, జెనీ థెరపీ, రీజనరేటివ్ మెడిసిన్, డిజిటల్ బయాలజీ ఇటువంటి అత్యాధునిక రంగాల్లో భారతదేశానికి నాయకత్వం వహించే ప్రాంతంగా ఎదిగే అవకాశం ఉంది. ఇది కేవలం శాస్త్రీయ అవకాశమే కాదు, ప్రజారోగ్యం, నాలెడ్జ్ ఎకానమీ, బయోటెక్నాలజీ పరిశ్రమ, ఉన్నత నైపుణ్య ఉద్యోగాల సృష్టికి కూడా ఒక వ్యూహాత్మక అవకాశంగా మారవచ్చు. అయితే శాస్త్రీయ పురోగతితో పాటు మరో ముఖ్యమైన ప్రశ్న కూడా మన ముందుంది. ఒకవేళ వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే చికిత్సలు విజయవంతమైతే అవి అందరికీ అందుబాటులో ఉంటాయా, లేక కొద్దిమంది సంపన్నులకే పరిమితం అవుతాయా? ఇది కేవలం వైద్య శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఆర్థిక శాస్త్రం, నైతికత, సామాజిక న్యాయం, ప్రజారోగ్య విధానాలకు సంబంధించిన అత్యంత కీలకమైన చర్చ. అందువల్ల లాంజివిటీ సైన్స్ భవిష్యత్తును అర్థం చేసుకోవాలంటే ప్రయోగశాలలతో పాటు సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రివర్సల్ పరిశోధనలు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నప్పటికీ మానవ చరిత్రలో వృద్ధాప్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే ఒక కొత్త అధ్యయనానికి ఇవి నాంది పలుకుతున్నాయి. రాబోయే దశాబ్దాల్లో జీవశాస్త్రం, కృత్రిమ మేధస్సు, జన్యుశాస్త్రం, డిజిటల్ హెల్త్ పరస్పర కలయికతతో ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. శాస్త్రం ఇంకా తుది సమాధానం ఇవ్వలేదు, కానీ మానవాళి వేల సంవత్సరాలుగా అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు మొదటిసారిగా ఆధారపూర్వకమైన శాస్త్రీయ సమాధానాన్ని వెతికే ప్రయాణం ప్రారంభమైంది. అదే ఆధునిక లాంజివిటీ సైన్స్ యొక్క అసలైన ప్రాముఖ్యత అంటూ మిత్రుడు కేవి కృష్ణయ్య అందజేసిన ఈ సుదీర్ఘ అంశం వృద్ధాప్యంపై గెలుపు సాధ్యమవుతున్నది అనే దాన్ని
మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు శాస్త్రీయ అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.